హలో అండి. నేను ప్రమీల. మీరు వీడియో చూసారు కదా! సేమ్ కోకోనట్ వీడియో, కొబ్బరి ఉండల వీడియో నేను మొన్న పెట్టాను. అసలు ఎందుకు పెట్టానో నాకే తెలియలేదు. ఎందుకంటే నేను తీసిన వీడియో సరిగ్గా కనిపించలేదు. అలాగే నేను మాట్లాడిన మాటలు కూడా అసలు సరిగ్గా వినిపించకుండా కట్ అయిపోయి అలా వచ్చింది. నేను తర్వాత మా హస్బెండ్ ఫోన్లో వీడియో ఓపెన్ చేసి చూస్తే వీడియో అనేది ఈ కొబ్బరి కనిపించట్లేదు, నేను చేసిన కడాయి కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. పైగా నేను మాట్లాడిన మాటలన్నీ కట్ అయిపోయినాయి. ఏమేమి చెప్పాలనుకున్నాను అవన్నీ కట్ అయిపోయినాయి. ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ ఎడిట్ చేసి ఎప్పుడైతే మా హస్బెండ్ ఫోన్లో ఆ వీడియో చూసానో నాకే చూడబుద్ధి కాలేదు. చూసేవాళ్ళకి ఎలా ఉంటుందా అని చెప్పి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ దానికి అప్లోడ్ చేశాను వీడియో. ఇక్కడ కొబ్బరి పైన మనకి చెక్కు అది రాదు కదా, పైన అది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పైన పెంకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మామూలు ఫ్రిడ్జ్లో కూడా కాదు. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనం చపాతీ చేసుకున్న కర్రతో కుట్టుకుంటే. అండ్ నెక్స్ట్ మనం దగ్గు వస్తుందని చాలా భయపడతాం కదా, దగ్గు రాకుండా ఉండాలంటే థంబ్నెయిల్లో పెట్టాను కదా, ఇది ఒకటే తీసేయండి దగ్గు రాకుండా ఉంటుందని చెప్పి. దగ్గు రాకుండా ఉండాలంటే కేవలం ఆ బ్రౌన్ పార్ట్ వల్ల మాత్రమే దగ్గు వస్తుంది. నేను ఆల్రెడీ అందులో చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. కేవలం మళ్ళీ అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను తీసిన వీడియో ఎడిట్ చేసింది ఈ కొబ్బరి కానీ అది ఏమీ వీడియోలో కనిపించట్లేదు. ఒక సన్నగా కనిపించినట్టు ఒక మూలకే కనపడుతుంది. అలాగే నేను చెప్పిన మాటలు కూడా ఏమీ సరిగ్గా వినిపించకుండా కట్ అయిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చెప్పాలనుకున్న మాటలు మనం కొబ్బరి తినాలంటే చాలా భయపడిపోతాం. చూడడానికి వైట్గా ఉంది కదా, దీనివల్ల దగ్గు తప్ప ఇంకేమీ ఉపయోగం లేదు, దగ్గు తప్ప ఇంకేమీ లేదు అనుకుంటాము. ఆ వైట్ చాలా ఐరన్ రిచ్ ఫుడ్ కొబ్బరి. ఓన్లీ బ్రౌన్ వల్ల మాత్రమే దగ్గు వస్తుంది. దాన్ని చెక్కేసుకుంటే ఎన్ని కాయలు తిన్నా పర్వాలేదు. ఇక్కడ నేను వేరే వంతలాగా కొబ్బరి ఉండలు చేద్దామని మిక్సీలో వేసుకోవడం మానేసి తురిమేద్దామని తురిమాను. ఒక చిన్న మొక్క తురిమాను కానీ తురమలేకపోయాను, చేయి నొప్పి వచ్చేసింది. ఇంకా తర్వాత దాన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకున్నాను. మిక్సీలో వేసేసుకున్నా సరే బాగా మెత్తగా పేస్ట్ చేసామంటే కొబ్బరి పేస్ట్ లాగా అయిపోద్ది. ఒక 2 సార్లు తిప్పినట్టు ఇలా కోర్సుగా తిప్పామంటే అప్పుడు తురిమినట్టు వస్తుంది. ఒక 2 సార్లు తిప్పితే చాలు, మెత్తగా అయిపోద్ది. ఎక్కువ సార్లు తిప్పామంటే ఒక 2 సార్లు చాలు. సో ఆ వీడియో నేను ఎందుకు పెట్టానో అనిపించింది ఒకసారి మా హస్బెండ్ ఫోన్లో చూసిన తర్వాత. నాకే ఇంట్రెస్ట్గా అనిపించలేదు చూడడానికి, వినడానికి. చూసేవాళ్ళకి ఎలా అనిపించిందా అనుకున్నాను. నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నిన్న సండే కదా, ఇంకా చర్చికి వెళ్ళడం వల్ల ఇంకా కుదరలేదు. ఇంకా మండే కదా అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటే వాళ్ళు అప్లోడ్ చేస్తున్నాను. ఇలా 2 టైమ్స్ మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇలా తురిమినట్టు బరగ్గా వచ్చింది. ఇంకా తురుముకున్న కొబ్బరిని ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని ఫ్రై చేసుకోవడమే. బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవద్దు, బాగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది, అస్సలు బాగోదు. బాగా మందంగా ఉన్న కడాయి తీసుకోండి, తేలిగ్గా ఉన్న కడాయి అయితే. ఎందుకంటే కొబ్బరిలో పాలు ఉంటాయి కాబట్టి ఆ పాలు అనేవి మాడిపోతాయి, కొబ్బరి ఏగదు కానీ మాడిపోయిన స్మెల్ వస్తుంది. సో మందంగా ఉన్న కడాయి తీసుకుంటే త్వరగా మాడకుండా మొత్తం కొబ్బరి అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. చూడండి, కొబ్బరి నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. ఎలా అంటే ఆ కొబ్బరి చూడడానికి ముద్దలాగా ఉంది కదా, అది పొడిలాడుతూ రావాలి. అలాగే అది వైట్గా ఉంది, బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకా అది ముద్దగానే అనిపిస్తుంది. అంత త్వరగా ఏమి ఫ్రై అవ్వదు, కొంచెం టైం పడుద్ది. మనం కొబ్బరి ఫ్రై చేయడానికి మాత్రమే టైం పడుద్ది. ఒక్కసారి ఈ కొబ్బరి ఫ్రై అయిందంటే తరువాత ఇంకా మనం బెల్లం వేసేసుకుని ఉండలు చుట్టేసుకోవడమే. చాలా త్వరగానే అయిపోద్ది, పాకంతో పని ఏం అవసరం లేదు. ఓన్లీ దగ్గరుండి మన కొబ్బరిని ఫ్రై చేసుకుంటే చాలు. ఇదిగో చూడండి, వైట్గా ఉన్నది కాస్త మనకి రైస్ లాగా పొడిగా అయిపోయి చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది కదా. ఇంకా దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మీకు ఒప్పుకుంటే ఆ కడాయి కడుక్కొని మళ్ళీ అందులో బెల్లం వేసుకోండి. నేనైతే అందులోనే బెల్లం వేసేసుకున్నాను. నేను మన వీడియో పెట్టినప్పుడు బెల్లం సరిపోలేదేమో అని కామెంట్ చేశారు. బెల్లం సరిపోవడం కాదు, కొంచెం ఎక్కువైనట్టే అనిపించింది. ఎందుకంటే ఇది పాకంతో పని లేదు ఈ కొబ్బరి ఉండలకి. జస్ట్ ఆ బెల్లం కరిగి ఆ బెల్లంలో ఈ కొబ్బరి ఉడికితే చాలు, కొంచెం జిగురు తీగపాకంలాగా
అలా వచ్చినా చాలు ఉండ చుట్టడానికి అవుతుంది. ఎక్కువ కొబ్బరి వేసుకున్నామంటే ఎక్కువ బెల్లం వేసుకున్నామంటే బెల్లం ఎక్కువైపోయి కొబ్బరి అందులో ఉండదు, జారిపోయినట్టు ఉండ చుట్టడానికి అస్సలు రాదు, జారిపోయి విడివిడిగా అయిపోద్ది. అదే వేరుశనగ ఉండలు అయితే ఎక్కువ పాకం వచ్చి అది ముదురు పాకం వచ్చి అలా ఉండాలి. అంతేగాని కొబ్బరి ఉండలకి గిన్నెకేసి కొడితే పాకం టంగుమని సౌండ్ రావాలి అట్లాంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఆ బెల్లం కరిగి ఒకే ఒక్క పొంగు వచ్చి బెల్లం అలా మరుగుతున్న టైంలో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి ఆ బెల్లంలో వేసేసామంటే ఆ బెల్లంలో ఈ కొబ్బరి అంతా ఉడుకుతుంది అనమాట. ఉడికి ఆ కొబ్బరి అంతా బెల్లాన్ని పీల్చుకొని అప్పుడు ఉండ చుట్టడానికి అవుతుంది. ఒక 10 నిమిషాలైనా సరే అలా స్టవ్ మీద అలా తిప్పుతూ పైకి కిందకి తిప్పుతూ ఉంటే మొత్తం కొబ్బరి అంతా ఈవెన్గా కలిసి బెల్లం అంతా పీల్చుకుంటుంది. కలపడం మాత్రం అసలు మిస్ చేయొద్దు, కలపకుండా ఉంచేసామంటే అడుగున మాడిపోద్ది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, మొత్తం బెల్లం అంతా పీల్చేసుకుంది. పెద్ద పనేమో అనుకుంటాం కొబ్బరి ఉండలు అంటే, పాకంతో అయితే అస్సలు పని ఉండదు. ఓన్లీ అది మనం తురుముకొని దాన్ని ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా టైం పడుద్ది. తురుముకోవడానికి కూడా పెద్ద టైం పట్టదు, కానీ ఫ్రై చేసుకోవడానికి మాత్రం కొంచెం ఎక్కువ టైమే పడుద్దని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే డెఫినెట్గా అసలు ఎంత శ్రమ పడలేకుండా చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను చల్లారిన తర్వాత ఉండలు చుట్టొచ్చు, వీడియో కోసమని నేను ఉండలు చుడుతుంటే చెయ్యి కాలిపోతుంది చూడండి. అసలు వేడి వేడిగా అప్పుడే స్టవ్ మీద నుంచి తీసుకొచ్చి పెట్టాను, వీడియో కోసమని ఉండ చుడుతున్నాను కానీ అస్సలు చేతులు కాలిపోతున్నాయి. నా చేతులు చూడండి ఎంత ఎర్రగా అయిపోతున్నాయో. మనం అది చల్లారిపోయిన తర్వాత కూడా చుట్టుకోవచ్చు. చల్లారిన తర్వాత బెల్లం గట్టిగా అయిపోద్దేమో పొడి పొడిగా అయిపోద్దేమో అనుకుంటాము, అస్సలు పొడి పొడి కాదు. మన స్టవ్ మీద నుంచి దించిన తర్వాత ఎలా ఉందో జిగిరిగా చల్లారిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. ఆ ఒక్క ఉండ నేను చుట్టి వదిలేసాను ఇంకా వీడియో కోసం. ఆ తర్వాత చల్లారిన తర్వాతే చుట్టాను, చక్కగా రౌండ్గా ఉండలు వచ్చినాయి. నాకైతే ఒక 17, 18 వచ్చినట్టున్నాయి. అంటే నేనైతే రెండు కాయలు తీసుకున్నాను. మనం తీసుకున్న దాన్ని బట్టి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి కదా. బెల్లం మాత్రం అంత ఎక్కువ ఒకటికి ఒకటి సమానంగా అలా వేసుకోవద్దు. ఎట్లా అంటే 2 కప్పులు కొబ్బరికి 1 కప్పు ఫుల్ కప్పు అయితే సరిపోద్ది. ఇంక ఎక్కువైతే మాత్రం బెల్లం ఎక్కువైపోయి అస్సలు ఉండరాదు, బెల్లంగా అనిపించిద్ది అసలు. ఇందులో మాత్రం వీడియో ఆడియో 2 చాలా క్లారిటీగా ఉంటాయి. చాలా కష్టపడి కూర్చుని మళ్ళీ ఎడిట్ చేశాను ఈ వీడియోని. సో వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి లైక్ చేయండి. అంతే, దట్స్ అబౌట్ వీడియో. బాయ్.